ఆగండి, ఆగండి, ఆగండి. ఎంత పొద్దున్నే ఎక్కడికి బయలుదేరామని అనుకుంటున్నారా? ఎక్కడికి లేదండి, ఊరికెళ్తున్నాను. ఎందుకంటే మామయ్య ఎంగేజ్మెంట్ జరుగుతుందంట. అందుకనే ఇంత మార్నింగ్ లేచి ఊరికి బయలుదేరుతున్నానండి. ప్రస్తుతానికి ఆటోలో ఉన్నాను. చూడండి ఎంత తెల్లారిపోయిందో అప్పుడే. ఎర్లీ మార్నింగ్ 5కే లేచా. బస్ మొత్తం ఖాళీగా ఉంది. ఇప్పుడే వస్తున్నారు అందరు చూడండి. మొత్తానికి ఉప్పల్ నుంచి బస్సు ఎక్కి తొర్రూరు బస్ మీద వెళ్తున్నానండి ఊరికి. చూడండి బస్ మొత్తం ప్రశాంతంగా వెళ్తున్నాం కదా. బయటికి కిటికీ నుంచి చూస్తూ వ్యూ మొత్తం సూపర్గా ఉంది. చూడండి ఎంత గ్రీనరీ ఉందో. ఈ వీడియోని ఇలానే వాచ్ చేస్తూ ఉండండి, ఫుల్ ఎంటర్టైన్ అవుతారు ఇలా. చూడండి ఎంత గ్రీనరీ ఉందో. మర్చిపోయా, మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి తప్పకుండా. చూస్తున్నారు కదా ఈ ఛానల్. మొత్తానికి మనం తొర్రూరు వచ్చేసామండి. ఇది తొర్రూరు వ్యూ. స్టార్టింగ్లో తొర్రూరు ఇలానే ఉంటుంది చూడండి. బస్ స్టాండ్కి వచ్చేసామండి. తొర్రూరు బస్ స్టాండ్ దగ్గర ఇది. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. బస్ వెళ్ళాలంటేనే ఫుల్ కష్టంగా ఉంటుంది ఒక్కొక్కసారి. వచ్చేసాం. ఇక ఇక్కడ నుంచి బంగ్లా బస్ ఎక్కి ఊరికి వెళ్ళాలండి మనం. చూడండి తొర్రూరు బస్ స్టాండ్ ఎంత బాగుందో. ఫుల్ రష్ ఉంటుందండి ఇక్కడ ఎప్పుడు కూడా. చూడండి బస్ దిగుతున్నాం. అలా స్టైల్గా వాక్ చేసుకుంటూ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. వచ్చేసాం ఇక మన ఫంక్షన్లోకి. మనం రాకముందే ఇక్కడ మొత్తం ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. పిన్ని అందరికి బొట్టు పెట్టుకుంటూ వచ్చి అమ్మ కూడా పెట్టేస్తుంది. ఇంకో సైడ్ చూడండి, అగో బెల్లం తినిపించడం అంటారు కదా, అగో అదే కలుపుతున్నారు. చెప్తున్నాడు ఒక పెద్ద మనిషి ఇలా చేయాలనేసి. తన ఎక్స్పీరియన్స్ అంతా చెప్తున్నాడు వాళ్ళకి. అగో 5 భాగాలుగా చేయాలంట. ఒక్కొక్క ప్లేట్ చింపేసి 5 భాగాలు చేస్తున్నారు. 5 భాగాలుగా. మాట్లాడుతున్నారు నాన్న వాళ్ళందరూ. ఒక పెద్ద మనిషి వచ్చి చూడండి ఎలా చెప్తున్నాడు. తీర్థం ఇస్తారు కదా, అలా దేవునికి ఇస్తున్నారు చూడండి. ఇదంతా మన సాంప్రదాయంలో ఒక పద్ధతి. తీసుకుంటున్నారు ఆ 5 భాగాలని 5గురు తీసుకుంటున్నారు. మళ్ళీ ఇలానే తీసుకోవాలంట. ఆ తీసుకున్నవన్నీ కూడా వాళ్ళు తినేయాలి. అక్కడ నైవేద్యం కింద పెట్టింది వాళ్ళు తినేసి తాగేయాలంట. ఏదేది పెట్టారో అది. 5గురు ఉన్నారు కదా. చూడండి ఎంత బాగుందో కదా చూడ్డానికి కూడా. ఫుల్ అంటే ఫుల్ ఆనందం వేస్తుంది. అగో ఒక మనిషి వచ్చి అందరినీ తీసుకోండి అని అంటారు. ఫస్ట్ లైన్ ఇది. తర్వాత అందరికి ఇలా బెల్లం పంచుకుంటూ వస్తారు. అందరికీ ఇగో ఇతనే పెళ్లి కొడుకు ఇప్పుడు తీసుకునేది. ఆయన ఆడల దగ్గరికి వచ్చేసామండి. లేడీస్ దగ్గరికి ముందు బెల్లం, తర్వాత కారా, స్వీట్స్ అలాంటివి ఉన్నాయి. చాలామంది వచ్చారండి ఇక్కడ ఇప్పుడు ఇవాళ ఈ ఈవెంట్కి. బాగుంది కదా చూడ్డానికి. అందరికీ ఇలానే వాచ్ చేస్తూ ఉండండి ఫుల్ వీడియో. అగో లేచి నడిచొస్తుంది కదా, తనే మా అమ్మమ్మ. అగో బాబాయ్ అందరికి మందు పోసుకుంటూ వస్తున్నాడు. బిందెలోనే పోసుకుంటూ వస్తున్నాడు చూడండి. బాగుంది కదా. ఒకవైపు మందు, ఇంకోవైపు థమ్స్అప్ నడుస్తుంటే చూడ్డానికి ఫుల్ అంటే ఫుల్ ఎగ్జైట్. పెళ్ళి కొడుకు వస్తున్నాడు. అగో థమ్స్అప్ వస్తున్నాడు మన అత్తకి. చూడండి పిన్ని కూడా అందరికి ఏమేమి కావాలో అది రెడీ చేసుకుంటూ తీసుకొచ్చి ఇస్తుంది. చూడండి తన పిన్ని. పెళ్ళి కొడుకు అందరికి గ్లాసులు పంచుతున్నాడు.
మీకైతే ఎలా ఉందో కానీ అక్కడ లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మాత్రం ఫుల్ ఎక్సైట్. తనే మన పెళ్ళి కూతురు, అంటే నాకు అత్త వాళ్ళ అమ్మ. తీసుకోండి అంటే మొహమాటం పడుతుంది. చెప్తున్నారు అక్కడ మన వాళ్ళందరూ. బ్యాక్గ్రౌండ్లో మీకు కొంచెం కొంచెం చిన్నగా వాయిస్ వినబడుతున్నట్టుంది. అది మా ఎస్టీలో మాట్లాడిందండి, ప్లీజ్ ఏమనుకోకండి. చూడండి, ఇక మన తెలంగాణలో ఫేమస్ మటన్ కదా, మటన్ చూడండి ఎలా వండుతున్నాము. ఇక దీన్ని తినేయాలి అనేసి అందరం వెయిటింగ్ అక్కడ. చూడండి అన్న ఎలా వండుతున్నాడో. కారం వేసేసాడు, ఘాటుగా ఉండాలి కదా మనకి ఖచ్చితంగా, అందుకనేసి చూడండి మటన్ ఉడుకుతుంది. ఇక అందరు కలిసి అది అయ్యేంతలోపు మాట్లాడుతుంటారు అది ఇది అనేసి. మగవాళ్ళు అందరూ లేచి పక్కకి వెళ్ళారండి. ఇక మన లేడీస్ మాట్లాడుతూ ఉంటారు. ఇగో అత్త పిన్ని వాళ్ళు మాట్లాడుతున్నారు. పిన్ని అత్తకేదో ఛాలెంజ్ విసురుతుంది, నవ్వుతున్నారు బాగా. ఫుల్ ఆఫ్ ఫన్. మధ్యలో ఇంకొక అత్త వచ్చింది చూడండి, ఛాలెంజ్కి ఛాలెంజ్ డబుల్. ఇద్దరు అత్తల మధ్య ఒక పిన్ని. అమ్మా గట్టిగా ఏదో జరుగుతున్నట్టుంది. పిన్ని లేచి మరి కొంగు నడుముకేస్తుంది. అత్తేమో నవ్వుతుంది. మధ్యలో అమ్మ వచ్చింది. అమ్మ పిన్ని అత్త చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఏదేదో అనుకుంటూ అందరు బాగా నవ్వుతున్నారు. మొత్తానికి ఇగో ఇలా మళ్ళీ భోజనాలు, సాయంత్రం పూట భోజనాలు స్టార్ట్ అయిపోయాయి. చూడండి ప్లేట్లు కడుగుతున్నారు. అత్త నూలు వేసుకుంటూ వేస్తుంది. ఇలానే జరుగుతాయి కదా ఫ్రెండ్స్ మన ఊరికి వెళ్ళి కూడా క్యాటరింగ్స్ అవి ఇవి. ఇప్పుడు బాయ్స్ ఎవరు లేరు, సో సెల్ఫ్ సర్వీస్ చేసుకుంటున్నాం. తమ్ముడు అన్నం పెట్టుకుంటూ వెళ్తున్నాడు. అందరం ఫుల్ ఆకలి మీద ఉన్నాం ఫ్రెండ్స్, సో అందుకే తొందరగా స్టార్ట్ చేసేసాం తినడానికి అనేసి. తమ్ముడు కూడా ఫాస్ట్గా వెళ్తుంటూ వెళ్తున్నాడు. అందరు లేడీస్ ఇప్పుడు ఆకలికి తినడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక 2 సైడ్స్ సెల్ఫ్ సర్వీస్ బాగుంది కదా, ఇలా చేసుకోవాలి అందరు. ఇప్పుడు వచ్చేసింది మన తెలంగాణ ఫేమస్ మటన్. ఏదైనా మన ఫంక్షన్లలో మనం సెల్ఫ్ సర్వీస్ చేసుకుంటే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా. ఇటువైపు బాయ్స్, ఇటువైపు గర్ల్స్, మస్తు కదా, చూడ్డానికి కూడా బాగుంది. అందరిని అడుగుతున్నాడు ఇక అన్న, కూర ఎలా ఉంది, అన్నం ఎలా ఉంది అనేసి అడుగుతున్నాడు. ఇక ఫైనల్గా మనం అందరిని చూసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఫంక్షన్లో మన వాళ్ళే ఇక ఈ అంతా బ్యాచ్, వీళ్ళ వల్లనే ఈ ఈవెంట్ ఇంత సజావుగా సాగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.